సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఓ పోలీస్ ఆఫీసర్ పరిశీలించారు. సైఫ్ పై జరిగిన దాడి ప్రాంతాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక అప్పటి నుంచి ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఈ కేసును ఆయనకి అప్పగించారా అంటూ ముంబై మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 టీంలుగా ఏర్పడి సైఫ్ పై దాడి చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సైఫ్ ఇంటిని పరిశీలించిన పోలీస్ అధికారుల్లో దయానాయక్ కూడా ఉన్నారు. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ కి ఆయన రాగానే స్థానిక మీడియా అలర్ట్ అయింది. ఆయన ట్రాక్ రికార్డ్ని చూసి అవాక్ అవుతోంది. దయానాయక్ పేరుకి తగ్గట్టుగానే ఎంతో మంది డాన్లని దయ లేకుండా ఎన్కౌంటర్ చేశారు. ముంబై అండర్ వరల్డ్ ని గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇంతకీ దయానాయక్ ఎవరు, ఏ రాష్ట్రం నుంచి వచ్చాడంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్లు. కర్ణాటకలోని ఉడిపిలో దయానాయక్ జన్మించారు. అక్కడే 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం 1979లో ముంబై వెళ్ళిపోయింది. హోటల్లో పనిచేస్తూనే స్థానిక మున్సిపల్ స్కూల్లో 12వ తరగతి వరకు చదువుకున్నారు. అంధేరిలోని కాలేజ్ సిఈఎస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్న తన కల నెరవేర్చుకునేందుకు అహర్నిశలు కష్టపడ్డారు. అనుకున్నట్టే 1995లో స్టేట్ పోలీస్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించారు. జూహు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. దయానాయక్ ఉద్యోగంలో చేరిన సమయానికి ముంబైలో అండర్ వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో చీకటి నేరాలు జరిగేవి. డ్యూటీలోకి వచ్చి రాగానే చోటా రాజన్ గ్యాంగ్లోని 2 కీలక వ్యక్తుల్ని కాల్చి చంపేశారు దయానాయక్. ఆ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా దయానాయక్ పేరు ముంబైలో మారుమోగిపోయింది. ఇటు డిపార్ట్మెంట్లోనూ దయానాయక్ పేరు బిగ్ సౌండ్ చేసింది. అండర్ వరల్డ్ నెట్వర్క్కి సంబంధం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. 10-20 కాదు, ఏకంగా 80 మంది రౌడీ షీటర్లని ఎన్కౌంటర్ చేశారు దయానాయక్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎంత పేరు సంపాదించుకున్నారో అంతే అపఖ్యాతిని మూటగట్టుకున్నారు దయానాయక్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. మళ్ళీ 2012లో అదనపు కమిషనర్గా తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం సైఫ్ దాడి ఘటనని పరిశీలించడానికి వచ్చిన పోలీసుల్లో దయానాయక్ కూడా ఉండటంతో ఆసక్తి నెలకొంది. ఈ కేసుని ఆయన అలవోకగా డీల్ చేస్తారని ఆయన ట్రాక్ రికార్డ్ తెలిసిన జనం అనుకుంటున్నారు. దయానాయక్ ఏ రేంజ్లో జనాన్ని ఇన్స్పైర్ చేశాడంటే ఆయన జీవిత కథ స్ఫూర్తితో హిందీతో పాటు తెలుగులోనూ సినిమాలు వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. मेरे भाई मेरे भाई नायक सर